సోమవారం నాడు హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కీలక తీర్పు ఇవ్వడంతో ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఇప్పటి నుంచి గెలుపు దిశగా గులాబీ అధినేత కేసీఆర్ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసిందే. హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని కారు పార్టీ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆయా నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని నేతలతో పార్టీ సీనియర్లు మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికార కాంగ్రెస్ ని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ సీనియర్ నేత ఒకరు సూచించినట్లు తెలిపారు. ఇక బై ఎన్నికలు జరిగే 3 సెగ్మెంట్లలో ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్ ను పోటీ చేయించాలని పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. స్టేషన్ గన్పూర్ నుంచి కడియం రాజయ్యను ఇప్పటికే బరిలో నిలుపుతామన్న పార్టీ ప్రకటించింది. భద్రాచలం నుంచి బోదెబోయిన బుచ్చయ్య పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. బుచ్చయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక గత కొంతకాలంగా కాంగ్రెస్ లో భారీ చేరికలు జరగడంతో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందని ఆ పార్టీ లీకులు ఇచ్చినా అయితే పలు కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో హైకోర్టులో తీర్పుతో పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు డైలమాల్లో పడినట్లు సమాచారం. అయితే కోర్టు ఆదేశాలను స్పీకర్ కార్యాలయం పాటిస్తుందా అని అనుమానం సైతం వ్యక్తమవుతోంది. కోర్టు ఇచ్చిన గడువు వరకు వేచి చూద్దామని కొంతమంది, పార్టీ మారడం ఎందుకని మరికొంతమంది ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే దాదాపు డజన్ చేరువలో ఎమ్మెల్యేలు, అరడజన్లకు పైగా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది సైతం చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టు తీర్పుతో పార్టీని వీడిన వారంతా తిరిగి గులాబీ గూటికి వస్తారని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ మారాలనుకున్న వారికి సైతం కోర్టు తీర్పు ఓ గుణపాఠం అవుతుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన శాసనసభ్యులపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ కు మెజార్టీ బలం ఉండటంతో బై ఎన్నికలు వచ్చినా రేవంత్ సర్కార్ కు నో ప్రాబ్లం అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బై ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపిస్తారనే దిశగా హస్తం శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.